ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఈరోజు హోలీ. అందరికీ హ్యాపీ హోలీ. మీలో ఎంతమంది ఫ్రెండ్స్, ఫ్యామిలీతో హోలీ సెలబ్రేట్ చేసుకుంటారో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. మేమైతే పెద్దగా సెలబ్రేట్ చేసుకోము అండ్ ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకుంటే అలవాట్లేదు కాబట్టి ఈసారి కూడా చేసుకోలేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ పాప కొంచెం 1 year వచ్చింటుంది కదా, తను కలర్ఫుల్గా ప్లేఫుల్గా ఏదైనా ఆడుకోవాలని ఆశపడితే డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ ఏమైనా హోలీ సెలబ్రేట్ చేసుకుంటామేమో. ఇన్ఫ్యాక్ట్ నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా నాకు గుర్తు కూడా లేదు ఫ్రెండ్స్ లేదంటే ఎవరితో అయినా హోలీ సెలబ్రేట్ చేసుకోవడం. స్కూల్లో అక్కడక్కడ కలర్లు చల్లుకుంటా అంటే నేను మధ్యలో నుంచి వచ్చేస్తా అంటే గైస్ ఇంటికి వెళ్ళిపోతా అంటే అదైతే బాగా గుర్తుంది. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ మీలో ఎంతమంది హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అని చెప్పేసి. ఫ్రెండ్స్తో చాలా బాగుంటుంది యాక్చువల్గా, కానీ మాకు అలవాట్లేదు కాబట్టి మేము చేసుకోలేదన్నమాట. ఈరోజు ఏంటంటే మేము గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాము. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాము యాక్చువల్గా. మిల్క్ డొనేషన్ మీరు చూసుంటారు కదా, లాస్ట్ టైంకి ఈసారికి ఐ థింక్ ఒక 20-25 days అట్లా అయినట్టుంది. ఈ 20-25 daysలో నేను 50 ప్యాకెట్స్ తీసి పెట్టాను అనమాట. మిల్క్ అరౌండ్ ఒక 6 liters అట్లుంది. మేము ఇంకెలాగో బెంగళూరుకి వెళ్తున్నాం కదా, వెళ్ళే ముందరే ఇచ్చేసి వస్తే బాగుంటుందని చెప్పి. ఎందుకంటే లాస్ట్ టైం నేను 4 liters అట్లా ఇచ్చినాను, అప్పుడు నేను వెళ్ళలేదు, షాకిర్ అన్నని పంపించినాను అనమాట. కానీ ఈసారి నేను దర్శన్ వెళ్ళి ఒకసారి జస్ట్ అట్లా చూసుకొని వస్తే బాగుంటుంది అనిపిస్తోంది నాకు. అండ్ దాన్ని నీట్గా ప్యాక్ చేసుకొని వెళ్ళి ఇచ్చేసి వద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ డోంట్ నో వీడియో చేయగలుగుతానా లేదా అని చెప్పేసి, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్ట్. నేను ఇన్ని రోజులు ఇట్లా స్టోర్ చేసి పెట్టుంటాను కదా ఫ్రీజర్లో, అవి తీసినప్పుడు ఇట్లా ఐస్ బాక్స్లో పెట్టేసి దాంట్లోకి ఐస్ వేసి తీసుకెళ్ళమని చెప్తూ ఉంటాను అనమాట. ఈసారి డైరెక్ట్గా మేమే వెళ్తున్నాం కదా, మీకు చూపిస్తున్నాను. సో బేసిక్గా మనం ఫ్రీజర్లో పెట్టినప్పుడు ఎంత ఫ్రెష్గా అయితే ఉంటాయో, ఇట్లా ఐస్ బాక్స్లో కొంచెం ఐస్ వేసి తీసుకెళ్తే బెటర్ అనేది నా ఫీలింగ్. లేదంటే అట్లీస్ట్ ఐస్ ప్యాడ్ వస్తుంది కదా, అది పెట్టుకున్నా ఓకే అనమాట. యాక్చువల్లీ మాకు హాస్పిటల్ చాలా పక్కనే, 5 minutes అంతే. ఒక్కొక్కసారి ఏమైనా ట్రాఫిక్ జామ్ అయినా ఒక 15-20 minutes అట్లనే ఉండడం కంటే ఇట్లా ఐస్ వేసి పెడితే బెటర్ కదా అని చెప్పేసి. సో నేనైతే ఇట్లా నీట్గా ప్యాక్ చేసుకొని వెళ్తూ ఉంటాను అనమాట. నేను ఆల్రెడీ సపరేట్గా వీడియో కూడా తీసిన ఎలా స్టోర్ చేస్తాము ఏంటి అని చెప్పేసి. ఆ వీడియో ఎవరైనా మిస్ అయింటే చూడండి, నేను దాని గురించి మొత్తం ఎలాంటి పంప్స్ యూజ్ చేస్తాను లేదంటే ఏం టెక్నిక్స్ వాడతాను అదంతా కూడా చెప్పినాను. అండ్ దాంట్లో పవర్ పంపింగ్ గురించి మిస్ అయింది, అది నేను ఇక్కడ చెప్పేస్తా. సో బేసిక్గా నేను పంపింగ్ చేసేటప్పుడు రోజులో ఒక్కసారి పవర్ పంపింగ్ చేస్తాను అనమాట. సో పవర్ పంపింగ్ ఏంటంటే 1 hour మొత్తం అంతా, అందులో 20 minutes పంప్ చేస్తే 10 minutes రెస్ట్, తర్వాత మళ్ళీ 10 minutes పంప్ చేయాలి, మళ్ళీ 10 minutes రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ 10 minutes లాస్ట్లో పంప్ చేయాలి. సో దీనివల్ల ఏంటంటే మంచిగా స్టిమ్యులేట్ అవుతుందన్నమాట. సో అట్లా మనకు పవర్ పంపింగ్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఒక 1 week మీరు పవర్ పంపింగ్ చేసి చూస్తే దాని తర్వాత మిల్క్ సప్లై అనేది కూడా కొంచెం ఇంక్రీజ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. సో నేను ఈ టెక్నిక్ అయితే కంటిన్యూస్గా ఒక బేబీ పుట్టినప్పటి నుండి కొంచెం ఫ్రీక్వెంట్గానే వాడుతున్నాను కాబట్టి ఇట్ యాక్చువల్లీ హెల్ప్డ్ ఎ లాట్. అండ్ నేను ఈసారి హాస్పిటల్కి డైరెక్ట్గా వెళ్ళిన దానికి రీజన్ ఏమంటే, అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది ఏంటి అని డైరెక్ట్గా చూసి తెలుసుకుంటే మీకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము, ఆన్ ద వేలో ఉన్నాము. ఇంకా రీచ్ అయిపోయిన తర్వాత మిల్క్ బ్యాంక్ అనేది సపరేట్గా ఉంటుంది అనమాట. సో మా ఊర్లో అయితే ఉంది, ఇన్ కేస్ మీ ఊర్లో ఉందో లేదో తెలియదు. ఎందుకంటే నాకు కొంతమంది డిఎం చేశారు అండ్ అలాగే కామెంట్స్ కూడా పెట్టారనమాట, మా ఊర్లో ఇట్లా మిల్క్ బ్యాంక్ లేదు, మేము ఇట్లా పంప్ చేసి ఇవ్వాలనుకున్నా కూడా మాకు ఫెసిలిటీ లేదు అని చెప్పేసి. సో దానికి నిజంగా ఏం చెప్పాలో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. మేబీ మీరు స్టోర్ చేసి మీకు దగ్గరలో ఏదైనా వేరే ఊర్లో కానీ మిల్క్ బ్యాంక్ ఉంటే అక్కడికి ఇట్లా ఈ ప్రాసెస్లో మీరు నీట్గా ఐస్ బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళి ఇవ్వచ్చు అనుకుంటాను, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎనర్జీ ఉంది లేదంటే మీకు న్యూ బేబీతో టైం ఉంది అనుకుంటే. సో ఫస్ట్ ఏంటంటే మనకు మిల్క్ బ్యాంక్కి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. అంటే మన ఆధార్ కార్డ్ అవ్వచ్చు, సో ఏదైనా ఒక ఐడి కార్డ్ ఇచ్చేసి మనకు ఒక ఫామ్ ఇస్తారు కదా, సో ఆ ఫామ్లో నీట్గా సైన్ చేసి మనం ఫిల్ చేసి ఇచ్చిన తర్వాత మనము బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఉంటాం కదా, అది కూడా సబ్మిట్ చేయాలి. ఆ బ్లడ్ టెస్ట్లో ఏంటంటే హెచ్ఐవి టెస్ట్, హెచ్బిఎస్ఏజీ అండ్ యాంటీ హెచ్సివి ఇట్లా కొన్ని టెస్ట్ వస్తాయన్నమాట, ఒక 4-5 వస్తాయి. సో ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ మనం కలెక్ట్ చేసిన తర్వాత మనం వాళ్ళకి సబ్మిట్ చేస్తే అప్పుడు వాళ్ళు మన మిల్క్ తీసుకుంటారనమాట. అండ్ మన మిల్క్ తీసుకున్న తర్వాత మనం ఎన్నైతే ఇట్లా స్టోర్ చేసి పెట్టుంటాం కదా, నాకు వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ఏంటంటే ఆ మిల్క్ అంతా తీసి ఒక్క దాంట్లో స్టోర్ చేసి పెడతారు వాళ్ళు. ఆ స్టోర్ చేసిన మిల్క్ అంతా మంచిగా మిక్స్ చేసి అందులో నుండి మళ్ళీ 20 ml తీసి మళ్ళీ దాన్ని ల్యాబ్కి పంపిస్తారనమాట. అంటే మిల్క్ ఎలా ఉంది, ఏం
కంటామినేట్ అవ్వలేదు కదా అని క్రాస్ చెక్ చేసుకోవడానికి హాస్పిటల్ వాళ్ళ సైడ్ నుండి వాళ్ళు పంపిస్తారు. సో ఆ చెక్లో మొత్తం అప్రూవ్ అయిన తర్వాత మాత్రమే ఆ బేబీస్కి ఎన్ఐసియు బేబీస్కి అవ్వచ్చు, లేదంటే బేబీస్కి ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి ఆ మిల్క్ అనేది ఇస్తారంట. సో దిస్ ఇస్ ద ఎంటైర్ ప్రాసెస్. ఎందుకంటే కొంతమంది నన్ను అడిగారు, మా బేబీకి ఇట్లా 3rd మంత్ ఉంది ఇప్పుడు, లేదంటే 2 మంత్స్ బేబీ, మా మిల్క్ రావట్లేదు, లేదంటే సరిపోవట్లేదు, మేము ఫామ్లో తాగిపిస్తున్నాము, మీరు ఇఫ్ ఇన్ కేస్ వీలైతే మీరు మాకు డొనేట్ చేయండి మిల్క్ అని చెప్పేసి. సో డొనేషన్కి ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్గా ఎవరికి మిల్క్ ఇవ్వడానికి కుదరడం లేదనమాట. ఎందుకంటే వన్స్ ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాతనే మన మిల్క్ అనేది బేబీస్కి పట్టిస్తే చాలా బెటర్. సో ఎటువంటి రిస్క్ తీసుకోవద్దండి. ఇన్ఫ్యాక్ట్ మీకు ఎవరైనా ఇట్లా డైరెక్ట్గా మిల్క్ ఇస్తా ఉన్నా కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మీకు మీ బేబీకి చాలా మంచిది. ఎందుకంటే ఇట్లా మనం డొనేట్ చేసిన మిల్క్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకోవడం వేరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టెస్ట్ చేసిండేటివే ఇస్తారు కాబట్టి. సో ఒక పర్సన్ నుండి డైరెక్ట్గా తీసుకుంటా ఉండేటప్పుడు వాళ్ళ ఇంట్లో మిషనరీ ఉండదు అండ్ ల్యాబ్లో టెస్ట్ కూడా చేసిండరు. సో డెఫినెట్లీ మీరు హాస్పిటల్కి వెళ్ళి లేదంటే మిల్క్ బ్యాంక్కి వెళ్ళి మీరు చెక్ చేసుకొని తీసుకోవడం అనేది చాలా బెటర్ అని నా ఒపీనియన్. నేను ఇప్పుడు మా బేబీ గురించి ఎలా ఆలోచిస్తున్నానో మీ అందరి బేబీస్ గురించి కూడా అలాగే సేఫ్టీ ఆలోచించి చెప్తున్నాను అనమాట. సో డైరెక్ట్గా ఇస్తూ ఉంటే ఐ థింక్ మీరు ప్రిఫర్ చేయకపోవడమే మంచిది వాళ్ళ దగ్గర నుండి తీసుకోవడం. జస్ట్ మిల్క్ బ్యాంక్కి వెళ్ళండి, అక్కడ నుండి తీసుకోండి. హలో గైస్, ఇట్స్ ది నెక్స్ట్ డే. మా అమ్మ బయటికి ఇప్పుడే వచ్చింది. నేను ఫుడ్ ఆర్డర్ చేస్తానంటే వద్దు బయటది, మనం ఇంట్లోనే చేసేసుకుందాం అని చెప్పేసి పులిహోర చేసింది గైస్. అందరికి ఈరోజు పులిహోర స్పెషల్, నా ఫేవరెట్ ఇది. అప్పుడు పెళ్ళైన కొత్తలో మా మమ్మీ ఇది గుజ్జు చేసి పంపిస్తా ఉంటే, పేస్ట్ అంటారో గుజ్జు అంటారో, అప్పుడు ఇంకా వంటమే లేదు, నేనే వంట చేస్తా ఉంటే కదా అప్పుడు స్టార్టింగ్లో, అందుకని చెప్పేసి ఇది చేసి పంపిస్తా ఉండే పులిహోరది. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ప్లస్ పాయింట్ ఏమంటే ఒకసారి చేసి మనం కొంచెం క్వాంటిటీ బాగా ఎక్కువ పంపిస్తా అంటే 6 months వరకు పెట్టుకోవచ్చు అనమాట. అది చాలా ఉంటే ఏం కాదు, అవును, బయట పెట్టకూడదు. బయట పెట్టకూడదు. 6 months అయినా ఏం కాదు. మనకి ఎంత కావాలంటే అంత తీసి వేడి వేడి రైస్ లెక్క కలిపేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే 6 months అయినా ఏం కాదు. నేను బాగా యూజ్ చేసుకుంటా అంటే ఎప్పుడైనా టైం లేనప్పుడు. ప్లస్ ఒక్కొక్కసారి మనకు ప్రసాదం పెడతారు కదా గుళ్ళు, అట్లాంటి పులిహోర కావాలనుకున్నప్పుడు ఇది కలిపేసుకొని తినచ్చు. వేడి వేడి రైస్ లో కలుపుకొని తింటే చాలా ఈజీ కూడా అయిపోతుంది. రైస్ ఒకటే ఉండాలంటే రైస్ ఎంతసేపు పెట్టుకుంటాం చెప్పండి, స్టూడెంట్స్ అయినా ఎవరైనా అదేసేసి ఇంకా కలిపేసుకుంటే అది చల్లగా ఉంటది కదా, సరిపోతుంది. వేడి దాంట్లోకి వేసినా ఏం కాదు. నేను ఇందాక పనిలో ఉంటాయి గైస్, అందుకే నేను రాలేదు, లేకపోతే ఈ వీడియోలో చూపించేస్తా ఉంటాను. నేను వచ్చేసినాను, బయటకు వెళ్ళాను పని మీద, వచ్చేసి వెంటనే చేసేసినారు. చెప్పలా వీళ్ళకి పులిహోర చేస్తాను, మళ్ళీ వద్దు ఇప్పుడు ఎందుకు పని పెట్టుకుంటా, అన్ని పని ఎక్కువ పెట్టుకుంటుంది అని చెప్పేసి మాకు చెప్పకుండానే చేసేసింది, మేము వద్దంటామని. అండ్ ఇంకోటి కూడా ఇవి సగ్గుబియ్యం వడియాలు చేసింది గైస్. ఇక్కడ ఉన్నాయి అవి, నేను దానికోసం పెట్టుతాను. టేబుల్ మీద పెట్టిన, టైం అయింది అన్ని టేబుల్ మీద సర్దేస్తే తినేయచ్చని. ఇదోండి గైస్, సగ్గుబియ్యం వడియాలు నాకు చాలా ఇష్టం, సాఫ్ట్ గా ఉంటాయి. అందరికి తెలిసింటది, తీసుకోండి, చాలా బాగుంటాయి. ఇవేమి ఇంట్లో బయట కొనుక్కుంటాము. పులిహోరలోకి ఇవి మంచి కాంబినేషన్, నాకు చాలా ఇష్టం. భలే సాఫ్ట్ గా ఉంటాయి. నాకు రైస్ చిత్రాన్నం లేదు కానీ సూపర్ ఉంటాయి. అవును, రైస్ వడియాలు పెద్ద నచ్చావు అనమాట. ఇవైతే బాగా ఇంకా రొంత ఏమంటే రొంత వేసేస్తా. వద్దు, సరిపోయింది కదా. నేను మామూలు పులుపు ఎక్కువ తింటా అందరికంటే. చాలా బాగుంది గైస్, చాలా చాలా బాగుంది. ఈవినింగ్ గైస్, ఇట్స్ ది నెక్స్ట్ డే. 6 అయింది టైమ్. హాయ్ హాయ్ మమ్మీ. బెంగళూరుకి బయలుదేరినాం. ఈ మంత్ ఒకటే ఇంకా ఫ్రీక్వెంట్ గా వెళ్ళాలి. నెక్స్ట్ మంత్ నుండి అంటే ఈ మంత్ అంటే ఇది 4th వ్యాక్సినేషన్. అంటే స్టార్టింగ్ నుండి అంటే బేబీ పుట్టినప్పటి నుండి ఇది 4th వ్యాక్సినేషన్ అనుకుంటా. ఫోర్త్ ఇంకా నెక్స్ట్ 1.5 month కి. అవును, అంటే మే అట్లా ఉంటది.
నాకు 1.5 month తర్వాత మళ్ళీ 3 6 months months కి 3 months కరెక్ట్ 3 months 3 months కి అట్లా 3 months కి 6 months కి 1 year కి అట్లా ఎక్స్టెండ్ అవుతూ పోతుంది అనమాట. మంత్లీ అవసరం ఉండదు ఇంకా వ్యాక్సిన్స్. అది ఎంత వరకు ఉందో తెలుసా? వాళ్ళు ఇమ్యూనేషన్ ఇచ్చిండేది 15 years 16 years వరకు ఇచ్చారు. 15 years వరకు ఉన్నాయి గైస్ వ్యాక్సినేషన్స్. మమ్మీ ఇంతకు ముందు అట్లా ఉంటా మమ్మీ మాకు మనకైతే ఎంత ఒక 4 ఇంజెక్షన్ అంతే లాస్ట్ మేము కాదు 4 ఇంజెక్షన్స్ మనకు అప్పుడు అంతే. ఓకే 4 అంతే. ఎందుకు కొత్తగా పెట్టినారు నాకు తెలియదు. నేను అదే అనుకున్నా, 1 year అనుకున్నా నేను. మొత్తం పోలియో అన్ని వాళ్ళే. ఇంకా మళ్ళా మేము ఒడిబియ్యం 5 నెలల శాస్త్రం ఉంది కదా, ఒడిబియ్యం పెట్టుకొని పోతాం ఒకేసారి. అవును ఒకేసారి పాపది నామకరణము ఒడిబియ్యం అన్ని అయిపోయి, పాప నామకరణం అయిపోయినాక ఒడిబియ్యం పెట్టుకొని వెళ్ళిపోతాము. మళ్ళీ ఇంకెప్పుడైనా వచ్చి పోస్తాం. అవును అంటే 5th month లో కంప్లీట్ గా కాదు గైస్, జస్ట్ వెళ్ళేది వచ్చేది. చాలా పనులు ఉన్నాయి ఇంకా. అవును ఇంకా చాలా పనులు ఉన్నాయి, చాలా కొత్త ప్లాన్స్ ఉన్నాయి గైస్ మాకు. అవన్నీ మీరు చూస్తూ ఉండండి, తెలుస్తుంది, వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ప్రస్తుతానికి అయితే ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాం. మా దర్శన్ 10 రోజులు మినిమం లేకుండా వదలడు గైస్ మమ్మల్ని అసలు. అందుకని మేము లేదంటే మేము సాటర్డే వెళ్ళాలనుకున్నాం ఫస్ట్. అవును దానికోసము నేను మరి అడిగి చెప్పినా నేను జోయికి, నేను వస్తున్నాను అదే పనికి వస్తున్నాను మిమ్మల్ని పిలిచిపోయేకి రెడీగా అండి అనేసి. ఈ రోజు అయితే ఫుల్ పొద్దు నుంచి 4:30కి 4:15కి లేసిన అసలు అప్పటి నుంచి కూర్చోలేదు చూడు. ఇప్పుడే ఫోటోలు క్లీనింగ్ అంటే డోబీ వాళ్ళు ఇవి సర్దేటివి. నిన్న గ్రహణం గైస్, సో నిన్న గ్రహణం కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా ఇంకా ఫొటోస్ క్లీన్ చేసుకోవాలని చెప్పేసి చేసేసింది అనమాట. పొద్దునే 4:30కి లేసి అస్సలు కూర్చోలేదు. ఇప్పుడు కూర్చున్న కార్లో. నేను ఇంకొకటి రీజన్ బెంగళూరుకి పోయేది ఏమంటే మా మమ్మీకి రెస్ట్ దొరుకుతుందని. అట్లీస్ట్ అక్కడైతే వంటోళ్ళు ఉన్నారు, పనోళ్ళు ఇక్కడ ఉన్నారు, కానీ మా మమ్మీకి పని ఉంటది అనమాట, సామాన్లు ఎత్తి పెట్టేది. అక్కడైతే మొత్తం A to Z వాళ్ళే చూసుకుంటారు అనమాట. అనుకుంటారు కానీ ఏం చేసినా ఎంత పనులు చేసినా అత్త మళ్ళా వాళ్ళే సర్దల్లా. కానీ ఇప్పుడు బెటర్, ఇప్పుడు చాలా బెటర్ కదా, ముందు కంటే చాలా బెటర్. ఇప్పుడు మా పనోళ్ళు బాగా టచ్ వుడ్ బాగా సెట్ అయినారు గైస్. అసలు ఇంకా పనోళ్ళు ఏమంటారు, సెట్ కాకపోతే ఆ హెడ్ ఏకే వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు ఉండే వాళ్ళైతే బాగా సెట్ చేసుకున్నాం అనమాట. అన్ని మనం చెప్పినట్టే చేస్తారు, నీట్ గా పెట్టుకుంటారు. అవును రెస్ట్ దొరుకుతుంది అట్లీస్ట్. అండ్ ఇంకో సెకండ్ రీజన్ ఏమంటే పాప కొంచెం అత్తోళ్ళతో కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఒక 1 week 10 days ఉండేసి వస్తాము. సో బయలుదేరితే మేము 6కి బయలుదేరినాం. మేము వెళ్ళే లోపల 10:30 11 ఈజీగా అవుతుంది. ఆన్ ద వేలోనే ఇంకెక్కడ డిన్నర్ చేసి బయలుదేరుతాం ఒకేసారి. డీజిల్ మేము ఆంధ్రాలో కొంచెం ఎంత కావాలంటే అంత, కర్ణాటక బార్డర్ కి రీచ్ అయ్యే వరకు ఎంత కావాలంటే అంత వేసుకొని మళ్ళీ అక్కడ ఆల్మోస్ట్ 7-8 రూపీస్ 9 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. అందుకే ఇక్కడ తక్కువ వేయించుకుంటాం, అక్కడ వెనక్కి వేయించుకున్నాం. ఓకే గైస్ ఆన్ ద వేలో ఇంకా ఆపామన్నమాట. డిన్నర్ చేసి ఒకేసారి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి. ఆల్రెడీ టైం 9 అయింది కాబట్టి చిక్బల్లాపూర్ దగ్గర ఆపాము. ఫుడ్ అయితే వెరీ యావరేజ్, ఓన్లీ మసాలా పూరి మాత్రమే బాగుంది. అండ్ ప్యూర్ వెజ్ హోటల్లోనే ఆపామన్నమాట. బికాజ్ మేము ఇప్పుడు 15 days అంతా వెజ్ తింటాం కాబట్టి 2 మిక్స్ ఉన్న దానికంటే ప్యూర్ వెజ్కి వెళ్తే బెటర్ కదా అని చెప్పి. పాప కూడా లైట్స్ అన్ని చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తుంది కాసేపు అట్లా. యూఆర్ బ్యాక్ హోమ్. నేను నైట్ వచ్చేసరికి 11 o'clock అయింది. మేము అనుకున్న దానికంటే ట్రాఫిక్ తక్కువ ఉండింది. అండ్ 4.5 hours అట్లా ఇంటికి రీచ్ అయిపోయాము. సో నైట్ కదా, అందుకే ట్రాఫిక్ ఫ్లో అంతా తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా ఇట్లా ఈవినింగ్స్ కొంచెం నైట్ అయినాక బయలుదేరితే బెటర్. కాకపోతే నైట్ టైం ఏంటంటే జర్నీ చాలా స్లోగా సాగుతుంది. బట్ ఇట్స్ ఓకే గైజ్. అండ్ పాప అమ్మ కూడా జస్ట్ అట్లా నాపేస్తున్నారనమాట ఇద్దరు. ఈ లోపల నేను కొన్ని ప్రోడక్ట్స్ అవి ఆర్డర్ చేసేసుకున్నాను ఇక్కడికి కావాల్సింది, నాట్ స్పాన్సర్డ్. చూడండి మీకు బాగా నచ్చుతాయి గైజ్, ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. అంటే హై ఎండ్ ప్రోడక్ట్స్కి ఇట్లా ట్యూబ్స్ దొరికితే ఎట్లుంటుంది అట్లా అనిపిస్తుంది అనమాట నాకు. అండ్ అమెజాన్లో ఈ మధ్య అమెజాన్ 10 minutesలో అమెజాన్ నవ్వు అనుకుంటా దాని పేరు, అది కూడా వచ్చినట్టుంది. వితిన్ 10 minutesలోనే మనకు ఇట్లా ఇన్స్టెంట్ డెలివరీస్ లాగా అయిపోతున్నాయి అనమాట. ఫస్ట్ నేను తీసుకునేటివైతే షాంపూ అండ్ కండిషనర్, దాంతోపాటు ఇంకా కొన్ని తీసేసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. సో బేసిక్గా నా హెయిర్ కండిషన్ని బట్టి నేను షాంపూస్ చేంజ్ చేస్తూ ఉంటాను. హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందంటే మీరు హెయిర్ ఫాల్ షాంపూస్, డాండ్రఫ్ ఉందంటే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నా హెయిర్ కొంచెం డ్రై అనిపిస్తోంది. ఇప్పుడు స్ట్రైట్నింగ్ చేసుకున్నా
కాబట్టి మీకు అంత తెలియకపోవచ్చు. జనరల్‌గా అయితే నాది వేవీ హెయిర్ ఉంటదనమాట. సో, డెఫినెట్‌లీ కండిషనర్ స్కిప్ చేయొద్దండి. నేను ఇంతకు ముందు వరకు కండిషనర్ కొంచెం ఒక్కొక్కసారి వాడుతా ఉంటే ఓపిక లేనప్పుడు వాడను. బట్ ఇప్పుడు డెఫినెట్‌లీ వాడతాను గైస్. సో, ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్. ఇది నేను యాక్చువల్లీ అజిత్ దగ్గర ఉంటే ఒకసారి ట్రై చేసినా అనమాట. ఈ షాంపూ అండ్ కండిషనర్. ఇండేవెల్ చెంపీ బాండ్ రిపేర్ షాంపూ అండ్ కండిషనర్ గైస్. చాలా చాలా బాగున్నాయి. ఫస్ట్ వాష్‌లో నాకు బాగా నచ్చినాయి. దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్. పిఆర్ బాక్స్ కాదు, ఏం కాదు. నేను పర్సనల్‌గా డబ్బులు పెట్టి కొనుక్కున్నాను అనమాట. వెరీ వెరీ నైస్. యాక్చువల్లీ నాకు ఇంత నచ్చిన దానికి రీజన్ ఏంటంటే ఓలాప్లెక్స్ షాంపూస్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రై చేసి ఉంటే చాలా బాగుంటాయి. బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మీరు బోత్ కండిషనర్ అండ్ షాంపూ తీసుకోవాలంటే అరౌండ్ 5,000 పైనే అవుతుంది అనుకుంటా. సో, నాకు సిమిలర్గా అనిపించినాయి అనమాట ఈ రెండు. ఇవి కూడా బాండ్ రిపేరే. సో, ఐ థింక్ హాఫ్ ద ప్రైస్కే మనకు షాంపూ అండ్ కండిషనర్ రెండు వచ్చేస్తాయి కాబట్టి ఐ రియలీ లైక్ దెమ్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేయకపోతే మీరు ట్రై చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ న్యాచురల్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఆయుర్వేదిక్ యాక్టివ్స్, సో ఇట్లా అన్ని కొంచెం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మంచిగా ఉన్నాయి అనిపిస్తోంది. సో యా, వెరీ నైస్. చాలా బాగుంది. ఈ బ్రాండ్ యాక్చువల్గా చాలా బాగుందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ బ్రాండ్ పీపుల్ చూస్తూ ఉంటే నిజంగా యూఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్, మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ నా థాట్స్ అనమాట. అండ్ దాంతోపాటు నేను లిప్ టింట్ అండ్ లిప్ ఆయిల్ ఒకటి తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. సో, ఈ రెండు ఎట్యూడ్ హౌస్ నుండి ఇది లిప్ టింట్ అనమాట. సో, బేసిక్గా లిప్ టింట్స్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఇదే కాంబినేషన్ అప్లై చేశాను. బై ద వే ఐఎమ్ షూటింగ్ దిస్ వీడియో ఫర్ ద సెకండ్ టైం, అందుకే టింట్ కూడా నా చేతి మీద ఇంకా అట్లనే ఉంది. ఇంతకు ముందు దాంట్లో వాయిస్ రాలేదనమాట. సో, దట్స్ వై ఐఎమ్ రీషూటింగ్. సో, ఈ కాంబినేషనే ఇప్పుడు నా లిప్స్ మీద ఉందన్నమాట. ఇది చాలా ట్రెండింగ్ అండ్ వైరల్ బికాజ్ టింట్స్ ఎప్పుడు మనకి ఇట్లా వాటర్ ప్రూఫ్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది వాడడానికి ఇష్టపడతారు. దాంతోపాటు పోవు అనమాట తొందరగా. మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ వరకు ఉంటాయి. మనం లిప్ టింట్ వేసుకొని దాని మీద లిప్స్టిక్ కానీ లేదంటే లిప్ ఆయిల్ కానీ పెట్టుకున్నామంటే ఇంకా అసలు పోయే ఛాన్సే లేదు. మీకు మళ్ళీ టచ్అప్ చేయాల్సిన అవసరం కూడా రాదనుకుంటా నాకు తెలిసి. ఇది కూడా కొత్త మేకప్ బ్రాండ్ అనుకుంటా గైస్, డిఎం బ్యూటీ, డిఐఏఎం బ్యూటీ. సో, దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. సో, బేసిక్గా ఈ కలర్ అండ్ ప్యాకేజింగ్ నాకు చాలా చాలా నచ్చింది. ఈ కలర్ స్పెసిఫిక్గా ఎందుకు తీసుకున్నా అంటే క్లినిక్లో ఒక లిప్ బామ్ వస్తుంది అనమాట. స్టిక్ లాగా ఉంటుంది. 2,500 ఎంతో. సో, ఇది 500 లోపల అట్లా వస్తుంది. సేమ్ అనిపించింది అనమాట నాకు. సో, కలర్ అంతా, కాకపోతే అది లిప్ బామ్, ఇది లిప్ ఆయిల్. ఇది ఇంకా ఏమంటారు, నరిషింగ్ ఉంటుంది అన్న ఫీలింగ్. నాకు ఇలాంటి కలర్స్ ఇష్టం గైస్, వెరీ సాఫ్ట్ కలర్స్. ఐ రియలీ లైక్ దెమ్. లుక్ ఎట్ దిస్. చాలా చాలా బాగుంది కదా. ఈ కాంబినేషన్ ఇప్పుడు నా లిప్స్ మీద ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు లిప్ ఆయిల్స్ కోసం చూస్తూ ఉన్నా, టింట్స్ కోసం చూస్తూ ఉన్నా, ఈ రెండు కూడా చాలా నచ్చినాయి గైస్ నాకు. కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చుంటాను, మీరు చెక్ చేయండి. ఇంకోటి థర్మల్ వాటర్, అవి నుండి మీరు ఏ థర్మల్ వాటర్ అయినా తీసుకోండి. నాకు ఇది ఆల్రెడీ బాగా సెట్ అయిందని చెప్పేసి నేను ఇది వాడుతున్నా. సో, బేసిక్గా మీరు ఇంతవరకు థర్మల్ వాటర్స్ ట్రై చేయకపోతే ఓన్లీ సెన్సిటివ్ అండ్ మీకు ఇట్లా రెడ్గా అప్పుడప్పుడు మీకు ఇట్లా వేడికి అవ్వచ్చు, లేదంటే స్వెట్ చిన్న చిన్న బంప్స్ అవి వస్తూ ఉంటాయి కదా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి అవసరం పడుతుంది అనమాట ఇది. అండ్ ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి మీరు ఫస్ట్ చిన్న ట్రై చేసి చూడండి. సమ్మర్స్ వస్తున్నాయి కాబట్టి మీకు థర్మల్ వాటర్స్ చాలా మంచిగా యూజ్ అవుతాయి. చిన్న ట్రై చేసి మీకు బాగా నచ్చింది అనుకుంటే అప్పుడు మీరు పెద్దది వాడచ్చు. ఐ రియలీ రియలీ లైక్ దిస్ గైజ్. ఎప్పుడైనా ఇది బై 1 get 1లో కూడా ఉంటుంది సేల్ టైంలో, ఆ టైంలో కూడా తీసుకుంటూ ఉంటా. ఏం చేయాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ 1 సెకండ్లో జస్ట్ ఇట్లా స్ప్రే అయిపోతుంది అండ్ యూ విల్ ఫీల్ ఆటోమేటిక్లీ రిఫ్రెష్డ్. ఇన్ఫ్యాక్ట్ మీరు మేకప్ వేసుకున్న మేకప్ మీద కానీ లేదంటే ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. అంతే, జస్ట్ 1 స్ప్లాష్, ఫేస్ అంతా చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది అనమాట. ఆ స్వెట్టీ ఫీల్, ఆ ఇరిటేషన్, అట్లా రెడ్నెస్ అదంతా కొంచెం కామ్ డౌన్ అవ్వడానికి ఇట్లా థర్మల్ వాటర్స్ చాలా మంచిగా హెల్ప్ చేస్తాయి. నేనైతే పెద్ద బాటిలే తీసేసుకుంటాను గైస్. ఐ ఫీల్ చిన్న బాటిల్స్ కంటే పెద్ద బాటిల్స్ కొంచెం వర్త్ ఎక్కువ వస్తాయి. అంటే ఎంఎల్కి నేను ప్రైస్కి అట్లా కనెక్ట్ చేసుకుంటాను అనమాట. ఓకే, ఇంత ఎంఎల్కి ఈ ప్రైస్ ఉందంటే దానికంటే పెద్ద బాటిల్ తీసుకున్నామంటే మనకి ఇంకా ఆ ఎంఎల్కి ప్రైస్ సేవ్ అవుతుంది కదా అనే దాంట్లో ఉంటాను నేను. సో, యూ షుడ్ డెఫినెట్లీ ట్రై థర్మల్ వాటర్ స్ప్రేస్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే. అండ్ ఇంకొకటి ఇది తీసుకున్నాను గైజ్ నేను. దిస్ ఇస్ ఇనెస్ఫ్రీ క్లే మాస్క్. ఇఫ్ ఇన్ కేస్ మీకు బ్లాక్ హెడ్స్ ఉన్నా లేదంటే పోర్స్ ఎక్కువ ఉన్నా కూడా కొంచెం మంచిగా ఉండాలి అనుకుంటే ఇది ఫేస్ ప్యాక్ యూజ్ చేయాలి మీరు. నేనైతే ఒక 6 years నుండి కాన్స్టెంట్గా యూజ్ చేస్తాను అనమాట ఈ ఫేస్ ప్యాక్. అట్లీస్ట్ ఒక 15 days వన్స్. బేబీ పుట్టిన తర్వాత ఇప్పుడు టైం ఉండట్లేదు కాబట్టి మంత్లీ వన్స్ అయినా ట్రై చేద్దామని చెప్పేసి ముందు చూస్తే అది అయిపోయింది అండ్ కొంచెం డ్రై అయిపోయింది. అందుకే ఓకే కొత్తది తీసుకుందామని చెప్పేసి ఇది ఆర్డర్ పెట్టేసుకున్నాను అనమాట. సో, బేసికలీ దిస్ ఇస్ ఎ క్లే మాస్క్. ఇట్లా ఉంటుంది అనమాట మనకు. సో, ఫేస్ మీద అప్లై చేసి ఒక 5 minutes వదిలేయంగానే మీకు ఆ టైట్ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. మీకు నాలాగా ఫేషియల్స్ అవి సెట్ అవ్వవు అనుకుంటే ఐ థింక్
క్లే మాస్క్ ఈజ్ వెరీ నైస్. మంచిగా స్కిన్ అట్లా డీటాక్స్ చేసి చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది అనమాట స్కిన్. ఐ రియలీ లైక్ దిస్. అండ్ దీంతో పాటు నా బాడీ వాష్లు ఎప్పుడు వచ్చినా ఖాళీ అయిపోతాయి గైస్ ఇక్కడికి. దర్శన్ నా బాత్రూంలో ఉండే బాడీ వాష్ నా బాత్రూంలో ఉండనివ్వడు. ఏదైనా దాంట్లో పెట్టుకుంటే నేను 1-2 పెట్టుకుంటాను. దర్శన్ దాంట్లో ఒక 10 ఉంటాయి, కానీ నావే తీసుకెళ్తూ ఉంటాడు. ఆల్ హస్బెండ్స్ ఆర్ లైక్ దట్ ఏమో. సో అందుకే నేను ఇది ఆల్రెడీ ఒకసారి చూపించినట్టున్నా. అరాటాది నాకు బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ ఈ బ్రాండ్ కూడా మంచి మంచి ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నారు గైస్. సో దిస్ ఇస్ అరాటా బాడీ వాష్. నాకు స్మెల్ అంతా చాలా బాగుంది. అండ్ ఆ స్మెల్ కొంచెం లాంగ్ లాస్టింగ్గా కూడా అనిపించింది అనమాట. అంటే బాడీ మీద వేసుకోగానే అట్లా వెళ్ళిపోకుండా కొద్దిసేపు అలాగే ఉంటుంది. దాని మీద మనము మాయిశ్చరైజర్ కానీ లేదంటే ఏదైనా పర్ఫ్యూమ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట స్మెల్. దిస్ ఈజ్ వెరీ నైస్. అండ్ ప్రైస్ కూడా అన్నీ మీడియం రేంజ్లోనే ఉన్నాయి కాబట్టి ఐ థింక్ దిస్ ఈజ్ అ వెరీ నైస్ బాడీ వాష్. అండ్ ఇది చంపీ స్టెక్ గైస్. ఇంటి వెల్డ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు పోనీ వేసుకున్నప్పుడు లేదంటే జడ వేసుకున్నప్పుడు మీకు ఇట్లా బేబీ హెయిర్ అంతా బయటకు వస్తూ ఉంటుంది, కొంచెం వియర్డ్గా కనిపిస్తుంది, ప్లస్ మీకు స్లీక్ బన్స్ లాంటివి ఇష్టం అనుకుంటే మీరు ఇది ట్రై చేయొచ్చు అనమాట. దీంట్లో చాలా ఇండివైడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎన్ని కొన్నాను చూడండి గైస్ నేను. బ్రాండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ ఇస్ ద సైన్. ఇట్స్ వెరీ నైస్. చాలా చాలా బాగుంది చూడండి. ఇది ఇలా ఉంటుంది అనమాట. బేసిక్గా ఒక డియోడ్రెంట్ స్టిక్ లాగా ఉంటుంది, బట్ దిస్ ఇస్ నాట్ డియోడ్రెంట్. ఇది చంపీ స్టిక్. ఇట్లా హెయిర్కి బేబీ హెయిర్ ఉన్నప్పుడు ఇట్లా అనేసుకుంటే నీట్గా సెటిల్ డౌన్ అయిపోతుంది. ఒక మంచి పాలిష్డ్ అండ్ క్లాసీ లుక్ వస్తుంది గైస్, ఎస్పెషలీ పోనీ వేసుకునే వాళ్ళకి. నాకైతే హెయిర్ ఇప్పుడు స్ట్రైటింగ్లో ఉంది కాబట్టి ఓకే, నార్మల్గా ఉన్నప్పుడు ఇట్లా మొత్తం హెయిర్ అంతా ఇట్లా లేసి ఉంటాయి నాకు బేబీ హెయిర్. సో బయటకు వెళ్ళేటప్పుడు ఇట్లా అనేసుకుంటే ఐ విల్ బీ సార్టెడ్. అండ్ దీంట్లో కూడా మోస్ట్లీ చంపీ ఆయిల్ అదే అట్లా ఫార్ములేషనే ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో న్యాచురల్. ఈ మధ్య హెయిర్కి నేను ఏం పెడుతున్నానో చాలా మంచిగా చూసుకొని పెడుతున్నాను అనమాట. అండ్ లాస్ట్లీ ఇది నేను అమెజాన్లో తీసుకోలేదు, జనరల్గా మా బాబాయ్ తెప్పించుకున్నాను అనమాట. ఇది ఆయింట్మెంట్ గైస్. నాకు ఇక్కడ మార్క్ ఉంది కదా, యూ కెన్ సీ. ఇక్కడ నాకు సర్జరీ జరిగింది కాబట్టి ఆ మార్క్ అలాగే ఉంది. అది పోవడానికి ఇది ఒకటి తీసుకున్నా. ఎప్పుడో వాడాల్సింది, ఇప్పటి వరకు వాడలేదు ఇంకా. సో ఐ హ్యావ్ టు యూజ్ దిస్ వన్ రెగ్యులర్గా. నాకు మెడిసిన్స్, సప్లిమెంట్స్, ఆయింట్మెంట్స్ అసలు బ్రెయిన్లో ఫ్లాష్ కూడా అవ్వవు అనమాట వాడాలని చెప్పేసి. డెఫినెట్లీ వాడాలి. సో ఇప్పుడు వెళ్ళి నేను ఫ్రెష్ అప్ అయిపోతాను. అండ్ దాని తర్వాత అత్తయ్య వాళ్ళు వస్తా అన్నారు. సో అత్తయ్య వాళ్ళు వచ్చిన తర్వాత విల్ హ్యావ్ సమ్ గుడ్ టైం, బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. ఐ డోంట్ నో ఎంత మాత్రం వ్లాగ్ చేస్తాను ఏంటని చెప్పేసి. బెంగళూరుకి వచ్చిన తర్వాత ఐ షుడ్ స్టార్ట్ వ్లాగ్ అని ఫుల్ డెడికేషన్తో వస్తాను గైస్. కాకపోతే ఆ పని ఈ పనిలో పడి మొత్తం అంతా గజిబిజి అయిపోతుంది ఈ మధ్య. అసలు ఇంతకుముందు ఇంత బాగా వ్లాగ్ చేసేదాన్ని అంటే వ్లాగింగ్ ఎరా, కానీ ఇప్పుడు మాత్రం అసలు మర్చిపోతాను ఒక్కొక్కసారి. సో బేబీ వచ్చిన తర్వాత చాలా చేంజ్ అవుతాయి కాబట్టి లెట్స్ సీ హౌ దిస్ వీక్ గోస్. ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. ముందు రోజే రావాలనుకున్నారు కానీ ఇంకా మేమే వద్దని చెప్పాము. ఎందుకంటే మేము నైట్ వచ్చే లోపలే 11 అవుతుంది. సో మళ్ళీ హడావిడిగా ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. పాపతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు ఉండదు. పర్లేదు నెక్స్ట్ డే కొంచెం నిదానంగా రండి, కొంచెం బాగా టైం స్పెండ్ చేయొచ్చు అందరం కలిసి అని చెప్పామన్నమాట. అత్తయ్య ఇక్కడ కొన్ని చీరలు ఇచ్చారనమాట. వాటికి బ్లౌజెస్ అన్నీ ఇట్లా రా సిల్క్లో తీసుకొని మగ్గం వర్క్ వేయించి తీసుకొని వచ్చిన అనమాట. ఇట్లా ఈ బ్లౌజెస్ చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ మగ్గం వర్క్ కూడా చాలా మంచిగా సెట్ అయింది. అంటే అక్కడ భారతి ఆంటీ వేసేటివి మా అత్తయ్యకి చాలా ఇష్టం అనమాట. సో అందుకే అక్కడే వేయించుకొని రా అని చెప్తారు. ఈ బ్లౌజ్ డిజైన్ బాగా నచ్చిందంట. నేను మామూలుగా పింట్రెస్ట్లో చూసి నేను సెలెక్ట్ చేస్తూ ఉంటాము. అత్తయ్యని అడుగుతాం అనమాట, మీకు ఏదైనా స్పెసిఫిక్ మోడల్ కావాలంటే చెప్పానంటే, లేదు మీరు ఎలాగో బాగా సెలెక్ట్ చేస్తారు కదా, మీరే చూసి వేయించండి అని చెప్పి. అండ్ ఇట్లా హ్యాండ్స్ దగ్గర ఇవేంటి బీడ్స్ వస్తే అత్తయ్యకి బాగా ఇష్టం అని చెప్పేసి ఇలాంటివి కూడా వేయించానండి. సో ఎవ్రీథింగ్ లుక్డ్ వెరీ వెరీ పర్ఫెక్ట్. అండ్ ఐ థింక్ ఈ సారీ నేమింగ్ సెరమనీకి కానీ అట్లా ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ అవ్వలేదు కదా, సో అయిపోయిన తర్వాత లుక్ ఎలా ఉందనేది కూడా చూపిస్తా. అండ్ ఇంకా మేము ఈవినింగ్ ఆ రోజు బేబీ కోసం ఇట్లా బేబీ క్యారియర్స్ అండ్ దాంతోపాటు స్ట్రోలర్ ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో బేబీ క్యారియర్ ఫస్ట్ ఇది పర్చేస్ చేసేసినాం యాక్చువల్లీ. సో మళ్ళీ దాని తర్వాత తను పడుకొని ఉన్నింది బేబీ, అందుకే లేపలేదు. లేచిన తర్వాత ఒకసారి ట్రై చేస్తే ఐ థింక్ ఇంకా ఒక 1 month 1.5 month తర్వాత అయితే సరిపోతుందేమో. ఇప్పుడైతే మరీ మునిగిపోయినట్టు అనిపిస్తోంది ఇందులో. అండ్ ఐ ఫీల్ షీ ఈజ్ నాట్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్
కంఫర్టబుల్ ఇన్ దిస్ బ్యాగ్స్ అంటే వేసిన వెంటనే కొంచెం క్రాంకీ అయిపోయిందనమాట తను. ఫేస్ అంతా డల్‌గా పెట్టేసింది. అండ్ దాంతో పాటు షీ ఈజ్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ అనేది మదర్‌కి తెలిసిపోతుంది కదా! అప్పుడే నాకు అదే ఫీలింగే వచ్చింది. సో, అందుకే ఓకే ఇదొద్దు మనం డైరెక్ట్‌గా స్ట్రోలరే తీసేసుకుందాం పర్లేదు అని చెప్పేసి అది రిటర్న్ ఇచ్చేసి ఇంకా స్ట్రోలర్ తీసుకుంటున్నాం అనమాట ఇక్కడ. సో, ఇక్కడ ఉండే దాంట్లో ఆర్ ఫర్ ర్యాబిట్ అనే బ్రాండ్‌ది నాకు బా నచ్చిందనమాట స్ట్రోలర్. సో, ఇట్ వాస్ నైస్ అంటే అరౌండ్ 9 కేజీస్ వస్తుందంట. సో, లిఫ్టింగ్ అంత ఈజీగా ఉండదు. క్యాబిన్‌వి అయితే ఇంకా కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి కానీ స్టర్డీగా ఉంటాయో లేదో అనేది ఒక డౌట్. క్యాబిన్‌కి నేను మోస్ట్‌లీ సెపరేట్‌గా వేరేది తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి. అండ్ నేను ఫస్ట్‌లోనే మరీ కాస్ట్‌లీ స్ట్రోలర్ కూడా తీసుకోవాలనుకోవట్లేదనమాట. ఎందుకంటే బేబీ ఎలా ఫీల్ అవుతుంది? తను అలవాటు అవ్వాలి కదా ఫస్ట్. సో, అలవాటు అయ్యే వరకు కొంచెం ఇది యూజ్ చేద్దాం. దాని తర్వాత ఇంకా మంచి బ్రాండ్స్ ఏమైనా ఉంటే ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనే ఫీలింగ్‌లో ఉన్నా. అండ్ ఐ థింక్ ఇది అరౌండ్ 9,000 ఆర్ 9,500 అట్లా పడినట్టుందండి స్ట్రోలర్. దర్శన్ అక్కడే కొత్త పీస్ ఓపెన్ చేయించి ఇంకా నీట్‌గా సెట్ చేసి ఒకసారి ఎలా ఏంటి అని చూపించుకుంటున్నాడు. అండ్ దీంట్లో ఏంటంటే షీ ఫెల్ట్ కంఫర్టబుల్ అనమాట. ఎందుకంటే మేము మళ్ళీ మార్నింగ్ వాక్ అంతా తీసుకెళ్ళాము. నేను తర్వాత వ్లాగ్‌లో ఎప్పుడైనా మీకు చూపిస్తాను. బెల్ట్ ఏం పెట్టలేదు. బెల్ట్ సేఫ్టీ పెట్టాలి. కాకపోతే ఇంకా తను చిన్నది కదా! జస్ట్ ఇట్లా ఫ్లాట్‌గా పడుకోబెట్టేస్తే బెటర్. రాదర్ దాన్ ఇట్లా ఏమంటారు కొంచెం అప్రైట్ పొజిషన్‌లో ఉండడం కంటే అని చెప్పేసి ఇట్లా పడుకోబెట్టేసాము. చూద్దాం తను ఎలా అడాప్ట్ చేసుకుంటుంది ఏంటి అని చెప్పేసి వి జస్ట్ ట్రైడ్ వన్స్ అండ్ ఇట్ వాస్ నైస్. ఇంకా ఎక్కువ అలవాటు చేయడానికి ట్రై చేస్తాము. సో, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఇది వీక్లీ వ్లాగ్ అయిపోయింది గైస్. లిటరల్లీ ఒక వీక్ అంతా కలిపి ఈ కంటెంట్ షూట్ చేశాను నేను. హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. మీరు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయకపోతే మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.